నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మొదటిసారి వీడియోని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకుని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోని దయచేసి చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. పారాసెటమాల్, పాండి మరియు కాల్షియం సప్లిమెంట్తో సహా అనేక మందుల నాణ్యత పరీక్షలు విఫలమయ్యాయి. అది ఏంటో ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. మధుమేహం, అధిక రక్తపోటు, విటమిన్లు, కాల్షియం D3 సప్లిమెంట్లు పిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను, యాసిడ్ రిఫ్లక్స్ మరియు కడుపు ఇన్ఫెక్షన్లకు సంబంధించిన అనేక మందులు ఆగస్టులో భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ CDSCO నిర్వహించిన నాణ్యతా పరీక్షలో నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, దీన్ని CDSCO అంటారు, ఆగస్టు 2024లో ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలు దేశవ్యాప్తంగా సాధారణంగా ఉపయోగించే అనేక ముఖ్యమైన మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు కనుగొనబడింది. ఈ మందుల్లో మధుమేహము, అధిక రక్తపోటు, యాసిడ్ రిఫ్లక్స్, విటమిన్ మరియు కాల్షియం సప్లిమెంట్లు, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి పిల్లలకు ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఉన్నాయి. నివేదిక ప్రకారం ఈ మందులు NSQ అంటే నాణ్యత ప్రమాణానికి అనుగుణంగా లేవు, ప్రామాణిక నాణ్యత లేదు అని ప్రకటించబడ్డాయి. ఈ మందులు పరీక్షలో విఫలమయ్యాయి. నివేదిక ప్రకారం ఈ మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవు. పారాసెటమాల్ మాత్రలు 500 మిల్లీగ్రాములు తేలికపాటి జ్వరము మరియు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. సాధారణంగా ప్రథమ చికిత్సలో భాగం మరియు సాధారణ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. తర్వాత గ్లింపిరైడ్, ఇది డయాబెటిక్ వ్యతిరేక ఔషధం. ఇది మధుమేహం చికిత్సలో ఉపయోగించబడుతుంది. దీన్ని ఆల్కెమ్ హెల్త్ తయారు చేసింది. గ్లెన్మార్క్ యొక్క ఈ ఔషధం అధిక బీపీ చికిత్సలో ఇవ్వబడుతుంది. ఈ ఔషధం కూడా పరీక్షలో ప్రమాణం కంటే తక్కువగా ఉంది. పాండి, యాసిడ్ రిఫ్లక్స్ చికిత్సకు ఇచ్చిన ఔషధం, నాణ్యత పరీక్షలో కూడా విఫలమైంది. దీన్ని ఆల్కమ్ హెల్త్ సైన్స్ తయారు చేసింది. ఇక షెల్కాల్సి మరియు D3 కాల్షియం సప్లిమెంట్స్లు, షెల్కాల్ క్యూర్ హెల్త్ కేర్ ద్వారా తయారు చేయబడింది మరియు కరెంట్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ పరీక్షలో ప్రమాణాలను అందుకోలేకపోయింది. క్లావం C625, ఇది యాంటీబయాటిక్ ఔషధం. సెఫోడమ్ యాక్సెస్ 50 డ్రైవ్ సస్పెన్షన్ పిల్లల్లో తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సూచించబడిన ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన హెడ్రో కంపెనీ తయారు చేసింది. ఇది కూడా నాణ్యతా పరీక్షలో విఫలమైంది. ఇక ఫిల్మోసిల్, అంగస్తంభన లోపం కోసం వాడేది, సన్ ఫార్మా తయారు చేసింది. ఇది అంగస్తంభన చేసి సూచించబడుతుంది. ఇది కూడా నాణ్యత ప్రమాణాల్లో విఫలమైంది. పాంటోసిడ్, యాసిడ్ రిఫ్లక్స్ కోసం ఎసిడిటీ మరియు రిఫ్లక్స్ చికిత్సకు ఉపయోగించే సన్ ఫార్మా యొక్క ఈ ఔషధం కూడా నాణ్యతా ప్రమాణాల్లో విఫలమైంది. ఇక ఉర్సోకోల్ 300, సన్ ఫార్మా యొక్క ఈ ఔషధం కూడా నాణ్యత ప్రమాణాలని అందుకోలేకపోయింది. ఇక డెఫ్కార్డ్ 6, అర్థరైటిస్ చికిత్సలో ఇచ్చే మక్లిడ్స్ ఫార్మా యొక్క ఈ ఔషధం నాణ్యత పరీక్షల్లో విఫలమైంది. ఈ ఔషధాల పరీక్ష నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత కంపెనీలు రిప్లై లేఖలు రాశాయి. అందులో పేర్కొన్న బ్యాచ్లు తాము తయారు చేసినవి కావని మరియు ఉత్పత్తులు నకిలీవి కావచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో విచారణ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని కంపెనీలు కూడా తెలిపాయి. ఇక CDSCO నకిలీ మందుల ఉత్పత్తిపై దర్యాప్తు ఫలితాలపై ఈ నివేదిక ఆధారపడి ఉంటుందని CDSCO తెలిపింది. ప్రస్తుతం ఈ మందులు నకిలీ రూపంలో మార్కెట్లోకి విడుదల చేశారా లేక ప్రమాణాలు ఉల్లంఘించి తయారు చేశారా
అనే కోణంలో నియంత్రణ సంస్థ ఆరా తీస్తోంది. ఈ పరిశోధన ఫలితాలు వచ్చే వరకు ఈ మందులను మార్కెట్‌లో విక్రయించకుండా నిషేధించలేదు. అయితే రెగ్యులేట్ రెగ్యులేటర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత కంపెనీలను కోరింది. సంభావ్య ప్రమాదాలు నాణ్యత ప్రమాణాలు విఫలమైన మందులు రోగులు ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తాయి. నకిలీ మందులు మార్కెట్‌లోకి వస్తుంటే అది వైద్యంపై ప్రభావం చూపడమే కాకుండా దేశంలోని ఆరోగ్య సేవలపై కూడా పెద్ద ప్రశ్నలు లేవనెత్తనుంది. సిడిఎస్ఈఓ నిర్వహిస్తున్న పరిశోధన ఈ సమస్య యొక్క తీవ్రతను హైలైట్ చేస్తుంది. మరియు భవిష్యత్తులో ఫార్మాస్యూటికల్ పరిశుభ్రమైన కఠినమైన పర్యవేక్షణ అవసరాన్ని నొక్కి చెప్తుంది. ఇక సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది డ్రగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని ఔషధాలు, వైద్య పరికరాలు మరియు సౌందర్య సాధనాల నియంత్రణ మరియు ప్రమాణాలకు నాణ్యత వహించే ప్రాథమిక సంస్థ. ఈ సంస్థ భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దేశంలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య పరికరాలు మరియు సౌందర్య సాధనాలు సురక్షితంగా ఉన్నాయా లేదా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసే నియంత్రణ సంస్థ ఇది. ఔషధాల లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్, కొత్త మందులు మరియు వైద్య పరికరాలు మార్కెట్లోకి తీసుకురావడానికి లైసెన్సులు జారీ చేయడం ఈ సంస్థ పని. నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించడం, మందులు మరియు వైద్య పరికరాల నాణ్యత మరియు భద్రతా ప్రమాణాల ప్రకారం ఉండేలా చూసుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. క్లినికల్ ట్రయల్ ఆమోదం, మందులు మరియు వైద్య పరికరాలను పరీక్షించడానికి అనుమతించడం వలన భద్రత మరియు ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. ఔషధాల నాణ్యత నియంత్రణ, ఔషధాల ఉత్పత్తి మరియు విక్రయాలను పర్యవేక్షించడం మరియు నాణ్యత ప్రమాణాలను అనుగుణంగా లేని ఉత్పత్తులపై చర్యలు తీసుకోవడం ఈ సంస్థ యొక్క కర్తవ్యం. రెగ్యులర్ తనిఖీ, దేశవ్యాప్తంగా ఉన్న ఔషధాల తయారీ యూనిట్లను తనిఖీ చేయడం మరియు వాటి నాణ్యత ప్రమాణాలను సమీక్షించడం, ఫార్మాకో విజిలెన్స్, డ్రగ్ సేఫ్టీ మానిటరింగ్, మందులు వాడకం సమయంలో సంభవించే దుష్ప్రభావాల పర్యవేక్షణ మరియు నివేదించే ప్రక్రియను నిర్ధారించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ విధంగా కొన్ని నాణ్యత ప్రమాణాలలో విఫలమైన మందుల్ని ఈ సిడిఎస్ఓ సంస్థ పరిశోధన చేస్తూ రాబోయే రోజుల్లో ఆ మందుల యొక్క గుట్టు తేల్చనుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. దయచేసి లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కబుర్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.